అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 27వ అధ్యాయం. కార్తీక మాసంలో 27వ రోజు చేయవలసిన విధులు. 27వ రోజు బహుళ ద్వాదశి. ఈ రోజున విష్ణువుని పూజించాలి. ఉసిరి వంకాయ తినకూడదు. వెండి బంగారం ధనం ఉసిరి దీపాలు దానంగా ఇవ్వాలి. రాజభోగం కలుగుతుంది. 27వ రోజు చేయవలసిన పారాయణము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. అత్రి మహాముని అగస్త్యునకు ఈ విధంగా చెప్పి, తరువాత ఏమి జరిగినదో చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దుర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. బాధపడకు. నీవు గొప్ప తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూచుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భోజనం చెయ్యకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగం చేయుటకు ప్రయత్నించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను వెంటాడుచున్నది. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనం కాదు కదా. బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని యొక్క జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతడిని దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మరొక పాతకం లేదు. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, బ్రాహ్మణుని ధనము దొంగలించువాడు, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడు బ్రహ్మహంతకులే అగుతురు. కావున ఓ దుర్వాస మహాముని, అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. తపస్సాలి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ అంతకుడిని అవుతున్నాను అని బాధపడుచున్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము. ఆ విధంగా మీ ఇద్దరికీ కూడా శాంతి లభిస్తుంది అని విష్ణువు దుర్వాసునికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 27వ 27వ రోజు పారాయణ పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం.